బ్రేకింగ్ న్యూస్ వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండి బాట గంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతూ ఉండడంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. దీంతో భక్తులు వెనుదిరిగి పీఏసీ సముదాయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. ఇక కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, అయితే తిరుమలలో భక్తుల రద్దీ అయితే ఆ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి అయితే వేసవి సెలవులు కావడంతో దేశ నలుమూల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో దీంతో తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 పూర్తిగా కూడా నిండిపోయిన పరిస్థితి. అదనంగా ఏర్పాటు చేసినటువంటి నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు కూడా పూర్తిగా భక్తులతో విస్తరించిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం క్యూ లైన్ లో బాట గంగమ్మ ఆలయం వరకు కూడా సరే భక్తులు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అట వేసవి సెలవులు, మరోవైపు అన్ని పరీక్షల ఫలితాలు విడుదలవడంతో ఇట మొక్కులు తీర్చుకోవడానికి కూడా సరే దేశ నలుమూల నుంచి అట పెద్ద సంఖ్యలో ఆ భక్తులు అయితే కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 24 గంటల పై సమయం అయితే పడుతున్న పరిస్థితి. టీటీడీ అధికారులు కీలకంగా ప్రకటన చేసిన పరిస్థితి అయితే శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే క్యూ లైన్ లోకి మిగతా ఎవరైతే ఇప్పటికే ఫుల్ అయిపోయిన కారణంగా మిగతా భక్తులందరినీ అలో చేస్తామంటూ కూడా సూచించారు. సో ఇప్పటికే తిరుమలలో చేరుకున్నటువంటి పలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఎస్సి సముదాయాల్లో అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వసతి కోసం సిఆర్ఓ కార్యాలయం వద్ద భక్తులు అయితే భారీ స్థాయిలో రూమ్స్ కోసం కూడా అటు బారులు తీసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అట కళ్యాణం కొట్టడం ఆ తలనీలాలు సమర్పించేందుకు కూడా సరే భారీగా సంఖ్యలో భక్తులు అట తలనీలాలు సమర్పించడానికి కూడా భారీ క్యూ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ ప్రత్యేక చర్యలు కూడా చేపట్టి అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉండడం నేపథ్యంలో అట్ట ఆ చల్లటి మంచినీరును అన్నప్రసాదాలు అయితే స్వామివారి ప్రసాదాలన్నీ కూడా సరే భక్తులకు చంటి బిడ్డలకు బిస్కెట్ ప్యాకెట్ పాలన్నీ కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచినటువంటి వీకెండ్ తో పోల్చుకుంటే కూడా ఇప్పుడు ఇంకా అధిక శాతంలో భక్తులు అయితే తరలి వస్తున్న పరిస్థితి లేదు. అదేవిధంగా ఎక్కువ స్థాయిలో కూడా భక్తులు రావడం అటు అలిపిరి సప్తగిరి టోల్ ప్లాజా వద్ద కూడా సరే అట్ట వాహనాలు కూడా సరే దాదాపు అయితే అరగంటపై కూడా సరే వేచి ఉన్న పరిస్థితి ఏంది. క్షుణ్ణంగా తనిఖీల అనంతరం కూడా సరే అట్ట భక్తులు పైకి వెళ్తాల్సిన పరిస్థితి. మరోవైపు అట్ట శ్రీవారి పాదాలు అలిపిరి పాదాల మార్గం కూడా సరే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా అట్ట తరలి వస్తున్న పరిస్థితి అయితే కూడా అట్ట తిరుమలలో కనిపిస్తున్న పరిస్థితి. అయితే వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే పెద్ద సంఖ్యలో అట్ట తిరుమలకి వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకొని అట్ట అన్ని పరీక్ష ఫలితాలు వెళ్ళిన నేపథ్యంలో అట్ట భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అట్ట తిరుమలకి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్ట వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సరే అట్ట టీటీడీ
అధికారులు అయితే అన్ని చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. అప్డేట్స్.